పోలీసులకు ఫోన్ చేయి. ఎవరి ఫోన్ ఫోన్ నుండి వేదాంతానికి ఫోన్ చేయి. అయ్యో, తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. హలో హలో, నేను ఆర్యని. ఇంటికి చాలా మంది గన్స్ తో వచ్చి డాడీని షూట్ చేశారు. మేము ఒక రూమ్ లో ఉండి లాక్ చేసుకున్నాం. ప్లీజ్ సజన్, ప్లీజ్ కమ్ ఫాస్ట్. మేడం, నేను వచ్చే వరకు సేఫ్ గా ఉండడానికి ప్రయత్నించు. వెంటనే ఇంట్లో పవర్ ఆఫ్ చేయి. పరికర్ శెట్టి వాళ్ళ ఎవరో దౌర్జన్యంగా దూరారు. వాళ్ళలో మనో ఉన్నాడేమోనని అనుమానంగా ఉంది. అక్కడ ఏదైనా ఘోరం జరిగేటప్పుడు వాడిని ఆపాలి. చాలా డ్రెస్సింగ్ సచి అని వెళ్ళమన్నది శెట్టి ఇంటికైనా జట్టి వేయాలి కదయ్యా. ఇక్కడే కూర్చోండి డాడీ. డాడీ, సచిన్, లైట్ వే. డాడీని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. పోలీస్ ని పిలవకుండా చేసింది నువ్వు. హీరోవై ఈ కేసుని డైవర్ట్ చేయడానికే కదా. సార్ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? కొట్టానట్టను. మీరేం మాట్లాడుతున్నారు సార్? పోలీసులు పిలవలేదని మీకెవరు చెప్పారు? వాళ్ళు ఫోన్ చేయలేదు. ఆ సిచ్యువేషన్ లో డాడీ ఫోన్ నుంచి మీకు కాల్ చేస్తూనే ఉన్నాను, కానీ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంది. సారీ ఆర్య, నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది. ఓకే, అందరూ వినండి. స్టేషన్ లో డ్యూటీలో ఉన్న వాళ్ళందరూ మార్నింగ్ ఆఫీస్ కి వచ్చి నన్ను కలవాలి. దట్స్ మై ఆర్డర్. గాట్ ఇట్? సార్. సచిన్, థ్యాంక్ యూ సో మచ్.
నీతో పాటు ఎవరెవరున్నారా? అదంతా తెలియదు సార్. సార్ అదంతా మాకు తెలియదు సార్. శెట్టి సార్ ఇంటికి వెళ్ళిన తర్వాతే వేరే మనుషులు ఉన్నారని మాకు తెలిసింది. నిజం చెప్పరా? వికర్, వదిలే. ఇంకా వాళ్ళని చెయ్యొద్దు. వీళ్ళని పోలీసులకు అప్పగిద్దాం. వద్దు. అలా చేస్తే మనో వీళ్లతోనే ఉన్నాడు అని పోలీసులకు అనుమానం వస్తుంది. మనో కోసం వచ్చారు. రాత్రంతా వాళ్ళు ఇక్కడే ఉంటామన్నారు. నేను అన్ని రూములు చూపించినా కూడా వాళ్ళకి నమ్మకం లేక ఇప్పుడే వెళ్తున్నారు. హలో. హలో సచిన్, అది నేను చాలా ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి. హాస్పిటల్ వరకు వస్తావా ప్లీజ్? ఎందుకు హాస్పిటల్కి రావడం? ఫోన్లోనే చెప్పు. ఫోన్లో చెప్పేది కాదు, నువ్వు డైరెక్ట్ గా రావాలి. 4:00 కి హాస్పిటల్ క్యాంటీన్ కి రావాలి. ఓకే, అయితే 4:00. బాయ్. అనే ఆర్య సిటీ నీ మీద చూపించేది స్టాక్ ఆన్ సింటమ్. పేరు కూడా పెట్టేసావా? అయితే ఇది అందరికి తెలిసిపోయిందా? ఏంటది? ఈ ప్రేమ గురించి. ఒరే, ఈ స్టాక్ ఆన్ సింటమ్ అంటే ఒక హాస్టేజ్ కి రక్షకుడిచ్చే అభిమానం. దాన్ని ప్రేమని కూడా అనొచ్చు. అది ప్రేమ అయింది కదా కదా. నోరు మీరా. చూడండి అన్న, గింజగా ఉన్నప్పుడే గిల్లియాలి. దేన్ని? ఏంటి? ముందే ఆపేయాలంటున్నా. అది గిల్లాలా వద్దా అని అన్నయ్య నిర్ణయిస్తాడు. సత్యనయ్య, ఒక అమ్మాయి ప్రేమని తిరస్కరించడం అన్నది పెద్ద పాపం. నువ్వేమంటున్నావు నీకు అర్థమవుతుందా? అర్థం కాంది మీకే. అసలు అమ్మాయిల గురించి నీకేం తెలుసు? సత్యనయ్య, ఆర్య శెట్టికి ఎందుకు వస్తుంది తన ప్రేమ చెప్పడానికి? ఈ చైర్ లోకి వచ్చి ఇలా కూర్చొని మీ కళ్ళల్లోకి చూసి ఆమె ప్రేమ చెప్తున్నప్పుడు ఆమె కళ్ళల్లోకి చూసి మీరు కూడా చెప్పాలి ఐ లవ్ యూ అని. నా వల్ల కాదు, నేను చెప్పను. అన్నయ్య అంటే అది మరి. అయిపోయింది. కరెక్ట్. అన్న హీరోలా మాట్లాడాడు. ఇంతకు ముందు ఏంటి విలన్ గా ఉన్నాడా? ఆ?